రాష్ట్ర ప్రభుత్వం లీకులు ఇచ్చినట్టుగానే ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమవుతోంది. మంత్రి సత్యకుమార్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యశ్రీని ఇకపైన హైబ్రిడ్ మోడ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరు మార్చారు. ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చారు ఆరోగ్యశ్రీని. ఇకపైన హైబ్రిడ్ మోడ్లో దీన్ని అమలు చేస్తామని చెప్పారు. 2,50,000 రూపాయల లోపు వైద్యానికి ఖర్చు అయితే ఇకపైన ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించేలాగా ఒప్పందాలు చేసుకుంటున్నట్టు చెప్పారు. అంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది. 2.5 లక్షల లోపు ఖర్చు అయితే వైద్యానికి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయని ఆయన చెప్తున్నారు. అదే 2,50,000 నుంచి 25 లక్షల రూపాయల లోపు ఖర్చు అయితే మాత్రం అప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా డబ్బు చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని సత్యకుమార్ చెప్తున్నారు. ఇది ఇనిషియల్ స్టేజ్ అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి 2.5 లక్షల లోపు అంటున్నా. ఇక ఆ తర్వాత అసలు ఈ ట్రస్ట్ ఉంటుందా లేదా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మెల్లగా మొత్తం ప్రజా ఆరోగ్యాన్ని మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీల చేతుల్లో పెట్టేందుకు సిద్ధమవుతోందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే స్వతహాగా డాక్టర్ కూడా అయిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ అంశంపైన ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలపైన, మంత్రి చేసిన వ్యాఖ్యలపైన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కొన్ని కీలకమైన ప్రశ్నల్ని లేవనెత్తారు. డాక్టర్ అయిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2.5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు కడతాయంటున్నారు. ఆ తర్వాత ట్రస్టు చెల్లిస్తుందని చెప్తున్నారు. ఇదంతా ఒక గందరగోళానికి దారి తీస్తుందని కూడా ఆయన చెప్తున్నారు. 60 ఏళ్ళు దాటిన వారికి ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కవరేజ్ ఇవ్వవు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువ మంది 60 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉంటారు. మరంతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా ఆయన ప్రశ్నించారు. కొన్ని జబ్బులకు ఏడాది తర్వాత, మరికొన్ని జబ్బులకు 3 ఏళ్ల తర్వాత ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కవరేజ్ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఉన్న ప్రజలంతా ఇబ్బంది పడతారని ఆయన చెప్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఎల్లప్పుడూ ఎలా డబ్బులు మిగిల్చుకుందామా, ఎలా డబ్బులు ఎగ్గొడదామా అని సాకులు వెతకడానికే ప్రయత్నిస్తూ ఉంటాయి. వాళ్ళు సేవ చేయరు కాబట్టి ప్రజలు ఇబ్బంది పడతారని కూడా గోపిరెడ్డి చెప్తూ ఉన్నారు. 1,50,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం టోటల్గా ప్రీమియం చెల్లించాలన్న ఈ ప్రైవేట్ కంపెనీలకు 3,750 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అదే ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి 4,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పెద్దగా తేడా కూడా లేదు. ఆ ప్రీమియం మొత్తం ఆరోగ్యశ్రీ కింద ఖర్చు అవుతున్న మొత్తం రెండు దాదాపు ఒకటే ఉంది. అయినప్పటికీ కూడా ప్రైవేట్ పరం చేయాలన్న ఉద్దేశం వెనుక అసలు ఉద్దేశాలు ఏంటని కూడా ఆయన ప్రశ్నించారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద ఏటా 4,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 25 లక్షల రూపాయల వరకు ప్రతి ఒక్కరికి, ఎవరికైనా కావాల్సిన వారికి వైద్యం అందుతుంది. కానీ కేవలం 2.5 లక్షల రూపాయల వరకు మాత్రమే కవరేజ్ ఇచ్చే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఏటా ఏకంగా 3,750 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని గోపిరెడ్డి చెప్తున్నారు. ఇదే ఆందోళనకరమైన అంశం. 2.5 లక్షల వరకే 3,750 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చినప్పుడు ఇక మిగిలిన అత్యధిక ఖర్చు అయ్యే వైద్యానికి ప్రభుత్వం మళ్ళీ అదే స్థాయిలో డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది కదా అన్న ప్రశ్న వస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీలు హఠాత్తుగా వచ్చే జబ్బులకు కవరేజ్ ఇవ్వవు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ట్రస్ట్ ఉండడం వల్ల కరోనాకు సంబంధించిన వైద్యాన్ని కూడా అప్పటికప్పుడు ఆ జాబితాలో చేర్చగలిగాం. ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు అస్సలు ఒప్పుకోవు. ముందస్తుగా చేసుకున్న ఒప్పందాలకి తాము కట్టుబడి ఉంటామని చెప్తారు. అప్పుడు ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1,000 రూపాయలు దాటితే వైద్యానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా డబ్బులు చెల్లించారు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలాంటి చిన్న మొత్తాన్ని ఇక అనుమతించవని కూడా ఆయన చెప్తున్నారు. తమకున్న సమాచారం ప్రకారం నారా లోకేష్ తన సన్నిహితుడైన ఒక వ్యక్తి ద్వారా ఒక ఇన్సూరెన్స్ కంపెనీని ఏర్పాటు చేసి దానికి ప్రభుత్వం నుంచి ప్రీమియం చెల్లించి దోచిపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారని కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక కీలకమైన ఆరోపణ చేశారు. ఆరోగ్యశ్రీ పేరు మార్చుకున్నారు, బాగానే ఉంది, కానీ ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే ప్రజలు అస్సలు సహించారని కూడా చెప్పారు. పైగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ వ్యవహారాన్ని అప్పగిస్తే అత్యవసరంగా చేయాల్సిన చికిత్సలకు వెంటనే క్లియరెన్స్ రావడం అన్నది చాలా కష్టమవుతుందని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని క్లైమ్స్ వస్తాయో తెలీదు. ప్రైవేట్ కంపెనీలు అయితే వాటన్నిటినీ తక్షణం క్లియర్ చేసే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ట్రస్టులో నిరంతరం 300 మంది పనిచేస్తూ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు వచ్చే క్లైమ్లను వెంటనే పరిశీలించి క్లియర్ చేయడం సాధ్యమవుతోంది. కానీ లాభాపేక్షతో పనిచేసే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇలా 100 మందిని సిబ్బందిని పెట్టుకొని ఎప్పటికప్పుడు వచ్చిన క్లైమ్లను క్లియర్ చేయడం అన్నది చేసే పనే చేయవు. వాళ్ళు కేవలం లాభాల కోసమే పనిచేస్తారు. కాబట్టి ఈ వ్యవహారం మొత్తం రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని సంక్షోభంలోనికి నెట్టేస్తుంది. ఆరోగ్యశ్రీ అన్నది ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఒక అద్భుతమైన పథకం. ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి దీన్ని నిర్వీర్యం చేయవద్దు అని కూడా వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అయిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా వేగంగా వెళ్తోంది ముందుకి.
ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆరోగ్యశ్రీని అప్పగించేందుకు? ఎవరు చెప్పినా, ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ప్రైవేట్ కంపెనీల చేతిలో ఇలాంటివి పెట్టిన తర్వాత వాళ్ళు 4 రూపాయలు మిగిల్చుకోవడానికే పనిచేస్తారే కానీ సేవాభావంతో పని చేయరు. అదే రాష్ట్ర ప్రభుత్వం అయితే 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా సరే సేవాభావంతో ఖర్చు పెట్టడానికి ముందుకొస్తుంది. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ వ్యవహారం చేయి దాటి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలోనికి వెళ్ళింది అంటే ఇక 2004కు ముందు పరిస్థితి రావచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు ఆరోగ్యశ్రీని తెచ్చారు. అంతకుముందు ప్రజల ఆరోగ్యం అన్నది గాల్లో దీపంలా ఉండేది. ఏదైనా ఒక పెద్ద జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకోవడం, పొలాలు అమ్ముకోవడం, అది వీలు కాకపోతే ఇంకేదో ఒకటి చేసుకోవడం ఉండేది. ఇప్పుడు తిరిగి ఆ పరిస్థితికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని తీసుకెళ్ళకూడదు అని ఆశిద్దాం.